శ్రీమద్భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగము నుండి శ్లోకములు గ్రహింపబడినవి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు పరమాత్మ ఎట్టివాడో తెలుపుచూ వారినెట్లు ధ్యానించవలెనో గీతోపదేశము చేసినారు. కవిం పురాణమనుశాసితారం అనోరణీయం చ మనుస్మరేణ్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసకా పరస్తాత్ ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావ్యేస్య సమ్యక్ సాతం పరమం పురుషముపైతి దివ్యము ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావ్యేస్య సమ్యక్ సాతం పరం పురుషముపైతి దివ్యం శ్లోకముల భావము. అర్జున, సర్వజ్ఞుడును సనాతనుడును అందరిని శాసించువాడును అణువు కంటెను సూక్ష్మమైన వాడును అందరిని పోషించువాడును అచింత్య రూపుడును సూర్యుని వలె నిత్య చేతన ప్రకాశ రూపుడును అజ్ఞానాంధకారమును పారద్రోలు వాడును అయిన సచిదానంద ఘన పరమేశ్వరుని స్మరించువాడగు అట్టి పరమభక్తుడు అంత్యకాలమందు యోగబలము చేత భృకుటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనసుతో స్మరించుచు దివ్య స్వరూపుడును పరమ పురుషుడును అయిన పరమాత్మనే చేరునని వివరముగా విశదీకరించినారు. ఇక్కడ మనము గమనించవలసిన ఒక ప్రత్యేక విషయము, పరమాత్మ ఎట్టివాడో తెలుపుచూ వారు నీ ఎట్లు ధ్యానించవలెనో ఆ పద్ధతియు చెప్పుచున్నారు. కావున ఇతర ధ్యాన పద్ధతిని వివరించుటకు ముందుగా ధ్యేయ స్వరూపమగు పరమాత్మ యొక్క స్వరూపము కవి పురాణమను శ్లోకము ద్వారా 8 లక్షణములతో చెప్పబడినది. ఈ విధముగా పరమాత్మను ధ్యానించవలసినది అని చెప్పబడినది కూడా.
భక్తితో కూడుకొని యోగ బలముచే ప్రాణవాయువును లేగా దృష్టిని భ్రూమధ్యమున నిలిపి నిశ్చల మనసుతో పైన తెలుపబడిన లక్షణములతో కూడుకొనిన పరమాత్మను ధ్యానింపవలే అని ఇక్కడ భక్తియు యోగమును రెండును తెలుపబడినవి. శుభం. కవిం పురాణమనుశాసితారమ అనోరణీయం చ మనుస్మరేద్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసఖా పరస్తాత్ ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రణమ్యేస్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం శుభం.